కుప్పం పట్టణంలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహ ఆవరణలో బుధవారం ప్రేమ జంటపై కత్తులతో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలవరం లేపింది. ప్రేమ జంటపై జరిగిన దాడి విషయంలో తెలియడంతో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంతోలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని బాధితులను విచారించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా మన కుప్పం టౌన్ లో బిఆర్డి హాస్పిటల్ దగ్గర ఉన్నారని సమాచారంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా ఏ కొత్తపల్లి లేదు ఇప్పుడుపల్లి మండలం అమ్మాయి వాళ్ళ ఫాదర్ తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి అమ్మాయిని పక్కకు వచ్చి తీసుకొని వెళ్దామని ట్రై చేసిన టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్ గా తన ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక ఇద్దరు బంధువులను కూడా అటాక్ చేసి దారుణాతి దారుణంగా కత్తితో పొడవడం జరిగింది. బట్ అదృష్టవశాత్తు ముగ్గురికి తీవ్ర గాయాలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్ గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందరూ సీరియస్ గా ఇంజూర్ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది. దీని వలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారు. బట్ మరి కొంతకాలం వాళ్ళని అబ్జర్వేషన్ ఉంచడం జరుగుతుంది. అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది. ఇది కేవలం పెళ్లి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు. పెళ్ళైన జంట కౌసల్య ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని ఆమె తండ్రి ప్రేమ జంటపై కత్తితో దాడి చేశాడని ఎస్పీ మణికంఠ అన్నారు. తన కూతురు కౌసల్య ప్రేమ వివాహం చేసుకోవడంతోనే విచక్షణారహితంగా నలుగురిపై శివప్ప కత్తితో దాడి చేశామని చెప్పారు. ఈ దాడిలో మొత్తం నలుగురు గాయాల పాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులు కుప్పం పట్టణంలోని బిఓడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యుల ద్వారా తెలిసిందన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడు పరారు ఉన్నారని అతన్ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.